వెల్కమ్ టు ది లియో. మైకు ముందు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వేరు, ఆ మాట్లాడిన దానికి ఆధారాలు చూపించమంటే చూపించడం వేరు. కరెక్ట్గా శ్యామల అక్కడే దొరికిపోయింది. మొన్న ఆ బస్సు ప్రమాదం సమయంలో కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో విషం చిమ్మారో మనం ఆధారాలతో సహా అనేక వీడియోలు కూడా చేశాం. అందులో ప్రధాన పాత్ర శ్యామలది. శ్యామల తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖచ్చితంగా కల్తీ మద్యం తీసుకోవటం వల్ల, బెల్ట్ షాపులో మద్యం కొనటం వల్లే ప్రమాదం జరిగింది, దానివల్లే అంతమంది చనిపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే యాంకర్ శ్యామల మాత్రమే కాదు, చాలామంది ఇదే స్టేట్మెంట్, ఇదంతా కూడా వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు. సో అందరూ మాట్లాడారు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 27 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఆ విచారణలో భాగంగా నిన్న శ్యామలతో పాటు మరికొంతమంది కర్నూలు డిఎస్పీ ముందు విచారణకైతే హాజరయ్యారు. సో విచారణ సమయంలో పోలీసులు అడిగింది ఒకటే, అందులో టెక్నికల్ టీం కూడా పాల్గొన్నారు. మీరు ప్రెస్ మీట్ ఏదైతే శ్యామల మాట్లాడిందో ఆ ప్రెస్ మీట్ని, ఆ క్లిప్ని చూపించి మీరు బెల్ట్ షాపులో మద్యం కొనడం వల్ల చనిపోయారని మాట్లాడారు కదా, ఆ బెల్ట్ షాపు డీటెయిల్స్ మాకు ఇవ్వండి, దాని ఆధారాలు మాకు ఇవ్వండి, అక్కడ కొన్నారు అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి అని డిఎస్పీ అడిగితే పాపం గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే మనం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి చిల్లర తీసుకుని మాట్లాడినంత ఈజీ కాదు పోలీసుల విచారణలో ఆ సాక్ష్యాలు చెప్పడం అనేది. సో ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలందో శ్యామల చేతులు తేలేసేసింది, 2 చేతులు తేలేసేసి నాకేం తెలీదు పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాట్లాడా. అంటే శ్యామలకు ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. ఈ మాట నేను చెప్పలా, యాంకర్ శ్యామల పోలీసుల విచారణలో చెప్పిన మాట అది. నాకు తెలీదు, పార్టీ అధిష్టానం చెప్పింది, పార్టీ అధిష్టానం చెప్పినట్టు నేను మాట్లాడాను అంది. ఇప్పుడు పార్టీకి నేను కూడా చెప్తా, అసలు ఆ బెల్ట్ షాప్ నువ్వు అన్నావు కదా బెల్ట్ షాప్ అని, నేనేమంటానంటే ఆ బెల్ట్ షాప్ శ్యామలే నడిపిందంట. నేనేమంటా ఆ బెల్ట్ షాప్ శ్యామలే నడిపిందంట. ఆధారాలు చెప్పక్కర్లేదు, నాకు ఎవరో చెప్పారు కాబట్టి నేను మాట్లాడానంటే కుదురుద్దా? నువ్వు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నావు, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, మరి అలాంటప్పుడు ఎవరో చెప్తే నేను మాట్లాడాను అది ఎలా చెప్తావు? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. అరే అది తప్పని నాకు తెలియదు, తెలియక నేను చేశాను అంటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. పత్తిత్తు కబుర్లు చాలా చెప్తావు కదా, మీడియా ముందు కూర్చుని చంద్రబాబు గారి గురించి మాట్లాడుతావు, లోకేష్ గురించి మాట్లాడుతావు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావు, చివరికి ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతావు. ఇన్ని పత్తిత్తు కబుర్లు మాట్లాడా నువ్వు. అరే నేను ఒక మాట్లాడుతున్నానంటే దానికి ఏదన్నా క్రెడెన్షియల్ ఉంటేనే మాట్లాడాలి, మన దగ్గర ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి అని ఇంగిత జ్ఞానం నీకు లేదా? లేకపోతే కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకూడదే, పోలీసులు మనల్ని ఏం చేస్తారో అనుకున్నావా? పోలీసుల విచారణలో శ్యామల ఏం చెప్పింది నాకు తెలియదని చెప్పింది. ఏం చెప్పిందో చూడండి ఒకసారి శ్యామల ఆధారాలతో సహా. ఇది శ్యామల చెప్పిన మాటలు. ఇది జగన్ చెప్తేనే మాట్లాడా, పార్టీ ఆదేశాలు పాటించా, కావేరీ ప్రమాదంపై నో ఐడియా, స్పాట్కు నేను వెళ్ళలేదు, ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, పోలీసుల విచారణలో వైసీపీ నేత శ్యామల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన యాంకర్. ఇందాకేం చెప్పా, మనం పార్టీ ఆఫీసులో చిల్లర తీసుకుని మాట్లాడినంత ఈజీ కాదు. ఒక ప్రెస్ మీట్ పెడితే ఎంతో కొంత ఇస్తారు, సంచిలో వేసుకుని వెళ్ళిపోయినంత ఈజీ కాదు మనం ఇక్కడ మాట్లాడటం అనేది. సో శ్యామల ఏం చెప్పింది ఇక్కడ, జగన్ చెప్తేనే, జగన్ మీన్స్ అక్కడ పార్టీ ఆదేశిస్తే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడనా లేదా ఇంకొకరు చెప్పారనే కాదు, వైసీపీ పార్టీ ఆదేశిస్తే నేను మాట్లాడా అని చెప్పింది. అందుకని ఏం చెప్పింది, ప్రమాదంపై తనకేం తెలియదు అంటే. నేను ఇందాక అదే చెప్పా, అసలు కావేరీ బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దాని పర్మిట్లు ఎక్కడ ఉన్నాయి, ఏపీతో దానికి ఉన్న సంబంధాలు ఏంటి, ఏ టైంలో జరిగింది, దాంట్లో తప్పు ఎవరిది, ఇవేమీ శ్యామలకు తెలియదు. శ్యామలకు ఒకటే తెలుసు, పార్టీ ఎంతో కొంత చిల్లర ఇచ్చింది, దాన్ని ఇటుపక్క బ్యాగులో వేసుకున్నామా, మైకు ముందు 2 మాటలు మాట్లాడామా, తుర్రును కారు వేసుకుని వెళ్ళిపోయామా, ఇది మాత్రమే శ్యామలకు తెలుసు. నేను చెప్పింది అదే, శ్యామల నాకు తెలియదనే చెప్పింది, మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడిందో. అలాగే స్పాట్కి కూడా శ్యామల వెళ్ళాలి, అదే విషయాన్ని చెప్పింది. పోనీ నువ్వు స్పాట్కి వెళ్ళి నువ్వేదైనా స్పాట్లో పరిశీలించి నీకేదైనా ఇలా జరిగిందని అనిపించి నువ్వు మాట్లాడుంటే దానికి ఒక అర్థం ఉంది. సో స్పాట్కి కూడా వెళ్ళాలి. మనం ఎక్కడ కూర్చున్నాం, తాడేపల్లి ఏసీ రూముల్లో కూర్చున్నాం, తాడేపల్లి ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడాం. ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, పోలీసుల విచారణలో ఒప్పుకుందే. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలను పోలీసులు సోమవారం విచారించారు. కర్నూలులో జరిగిన కావేరీ బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై శ్యామలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం వైసీపీ నేత విచారణకు వచ్చారు. కర్నూలు డిఎస్పీ ఆఫీసులో 2 గంటల పాటు శ్యామలను డిఎస్పీ బాబు ప్రసాద్ విచారణ అయితే జరిపారు. దాదాపుగా 65 ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తుంది. బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలని
చేయాలని కోరిన పోలీసులు కోరినట్టుగా ఇది వచ్చింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తాను, అది ఇంకో పేపర్లో వచ్చింది. సో ఇది అధిష్టానం డైరెక్షన్ మేరకే మాట్లాడా. బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేసిన విచారణలో శ్యామల కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం కేసులో వైసీపీ నాయకులకు యాంకర్ శ్యామలతో పాటు మరొక నలుగురు గురువారం పోలీసుల విచారణకైతే హాజరయ్యారు. ఉదయం 11:30 గంటలకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుటైతే హాజరయ్యారు. డీఎస్పీతో పాటు మరొక 10 మంది టెక్నికల్ బృందం కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. 2 గంటల పాటు సాగిన విచారణలో పోలీసులు 60కి పైగా ప్రశ్నలు సంధించారు. శివశంకర్ అనే యువకుడు కల్తీ అలాగే బెల్ట్ షాపులో కొన్న మద్యం తాగి బైక్ నడపడం వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ తాడేపల్లి మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు పోలీసులు శ్యామలను ఆధారాలు అడిగారు. దీనికి వైసీపీ అధిష్టానం తనకి ఇచ్చిన సమాచారం మేరకే ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు ఆమె సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అనంతరం శ్యామల బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగినట్లుగా తమ పార్టీ వద్ద సమాచారం ఉందన్నారు. మరి సిగ్గుశారం ఉంటే, నీ పార్టీ దగ్గర సమాచారం ఉంటే ఆ సమాచారం ఏదో విచారణలో తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వచ్చు కదా శ్యామల. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? లోన పోలీసులకేమో 2 చేతులు ఎత్తేసి నాకేం తెలీదు, జగన్మోహన్ రెడ్డో లేకపోతే పార్టీ చెప్తేనో నేను మాట్లాడా, నాకు వాస్తవానికి దాని గురించి తెలియదని లోన పోలీసుల విచారణలో చెప్పుద్ది. బయట ప్రెస్ మీట్లోకి వచ్చి ఏం చెప్పుద్ది, మా పార్టీ దగ్గర సమాచారం ఉందని చెప్పుద్ది. మీ పార్టీ దగ్గర ఉన్న సమాచారం ఏదో తీసుకుని పోలీసులకి ఇవ్వచ్చు కదా విచారణలో. నీ పార్టీ దగ్గర సమాచారం తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వాలా పోలీసులకి? అంటే పార్టీ అధిష్టానం దూకమంటే దూకేయటం, వెళ్ళమంటే వెళ్ళటం, రమ్మంటే రావటం. అంటే నీకంటూ ఏమీ లేదు, శ్యామలకంటూ ఏమీ లేదు, శ్యామలకంటూ ఏం క్రెడిబిలిటీ లేదు అక్కడ, శ్యామలకంటూ ఏమీ తెలియదు. పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ రాసిస్తే యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి లాగా దాన్ని దింపేయటం, అంతే శ్యామలకు తెలిసింది. వైసీపీ పార్టీలో అందరూ దాదాపు అంతే, అందరం నిషానీగాళ్ళనే. ఓ సబ్జెక్ట్ ఉండదు నాకు తెలిసి. నిషానీ అంటే చదువుకోకపోతేనే నిషానీ కాదు, ఇలా సబ్జెక్ట్ తెలియని వాళ్ళని కూడా నిషానీ అనొచ్చు. వీళ్ళకేం తెలియదు. అధిష్టానం ఏదో స్క్రిప్ట్ రాసిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూడండి ప్రెస్ మీట్లో మాట్లాడతాడు, అమ్మ అయ్యా అనాలన్నా పేపర్ ముక్క చూస్తాడు. అలా ఒక స్క్రిప్ట్ రాసిస్తారు. మీకు గతంలో గుర్తుంది కదా, వైసీపీ పార్టీ నుంచి గతంలో టీడీపీ పార్టీలోకి వచ్చిన మొన్న ఎన్నికల సమయంలో వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఆ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళని టార్గెట్గా బూతులతో స్క్రిప్టులు రెడీ చేసి వాటిని ప్రెస్ మీట్లో చెప్పమని వాళ్ళంట. అందులో కొంతమంది వ్యతిరేకించారు బూతులు మేము మాట్లాడమని. సరే, రోజు అలాంటి వాళ్ళు అందరూ బరితెగించి మాట్లాడారనుకోండి, అది వేరే విషయం. ఈరోజు శ్యామల మాట్లాడింది కూడా అదే స్క్రిప్టు. అంటే వాస్తవానికి వాళ్ళు బెల్ట్ షాపులో కొన్నారా, లైసెన్స్డ్ షాపులో కొన్నారా శ్యామలకు తెలియదు. అసలు బెల్ట్ షాప్కి లైసెన్స్ షాప్కి తేడా ఏంటో శ్యామలకు తెలియదు. తెలియకుండానే కల్తీ మద్యం అని మాట్లాడింది, బెల్ట్ షాప్లో కొన్నారని మాట్లాడింది. మరి ఆ రోజు అంత గంభీరంగా మాట్లాడి నువ్వు ఈరోజు ఆధారాలు ఇమ్మంటే ఎందుకు ఇవ్వలేదు? 2 చేతులు ఎందుకు ఎత్తేసావు? సో వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు చేసే ప్రతిదీ ఇదే. అధిష్టానం ఫేక్ ప్రచారాన్ని ప్రోత్సహిస్తుంది, అదే ప్రచారాన్ని వీళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. దీనికి వైసీపీ పేటీఎం బ్యాచ్ జాకీలేసి లేపటం. మళ్ళీ శ్యామలకే ఏమీ తెలీదు, ఆ తెలియదని ఆవిడే చెప్పింది, నేను చెప్పలా. పోలీసుల విచారణలో ఆవిడే చెప్పింది. ఏమీ తెలియని శ్యామలకి వీళ్ళు జాకీలేసి లేప. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో శ్యామల ఒకతే మాట్లాడుతుంది, అడపదడప రోజా వస్తుంది తప్ప ఎవరూ మాట్లాడట్లా. పాపం శ్యామల ఒకదాన్ని బలిపశువుని చేస్తున్నారు. రేపో మాపో ఇది సరే, ఈ ఇష్యూని కాసేపు పక్కన పెడదాం, రేపొద్దున ఏదో తీవ్రమైన ఇష్యూ వస్తుంది. ఆ రోజు కూడా ఇదే సమాధానం చెప్తా కోర్టులో. ఆ సమాధానం మా అధిష్టానం ఇస్తే నేను మాట్లాడానంటే కోర్టులో ఒప్పుకుంటాయా? మా అధిష్టానం చెప్పింది కాబట్టి నేను 10 మందిని పొడిచేసి వచ్చానంటే కోర్టులో ఒప్పుకుంటాయా? మా అధిష్టానం చెప్పింది కాబట్టి నేను బ్యాంక్ రాబరీ చేశానంటే కోర్టులో ఒప్పుకుంటాయా? నువ్వు చెప్పింది అలాగే ఉంది. నువ్వు ఒక ప్రభుత్వం మీద నిందేసావు, అందులో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడావు. ఈరోజు ఎలా మాట్లాడావో ఆధారాలు ఇవ్వండి, నాకు తెలియదని చెప్తున్నావు. ఇది శ్యామల బుద్ధి, ఇది శ్యామల నైజం. శ్యామల లాంటి వాళ్ళని వాడుకుని జగన్మోహన్ రెడ్డి పాపం గడుపుకోవటం. సో వాస్తవానికి మరి నిజంగా జరుగుంటే బెల్ట్ షాప్, ఎందుకంటే అది బెల్ట్ షాప్ కాదు అని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. స్వయంగా రెండో వ్యక్తి ఎర్రస్వామి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తే చెప్పాడు, మేము బెల్ట్ షాప్లో కొనలేదురా బాబు, మద్యం షాప్లోనే కొన్నామని. సీసీటీవీ ఫుటేజ్లు విడుదల చేశారు కదా. మరి అన్నీ తెలిసిన తర్వాత కూడా బెల్ట్ షాప్ అన్నామంటే మరి ఏమనుకోవాలి వాళ్ళని? ఖచ్చితంగా విచారణ చేసి వదిలేయటం కాదు, అవసరమైతే జైల్లో వేయాలి. 1 వారం రోజులు జైల్లో వేస్తే రేపటి రోజున గుర్తుంటుంది. ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయాలన్నా, తప్పుడు మాటలు మాట్లాడాలన్నా గుర్తుంటుంది. ఏదేమైనా మొత్తానికి ఆ నిన్నటి పోలీసుల విచారణతో శ్యామల బండారం మొత్తం కూడా బయటపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.